శాడిస్ట్ బావ ఎపిసోడ్ 2. బాగా టైట్గా పెట్టిన లింక్స్ తన చేతికి రాక పంటితో తీస్తున్నాడు. అప్పుడప్పుడు నన్ను తాకేవాడి పంటిఘాటు నాలో చిరుచెమటను పొంగిస్తోంది. పాపిడిలో పెట్టిన పాపిడి చైన్తో మొదలై చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్, మెడలో ఉన్న ఆర్నమెంట్స్ తీసి నడుము దగ్గరకు చేరాడు. చేతితో తీసే లింక్ అయినప్పటికీ ఆ లింక్ని నా నావెల్ దగ్గరకు లాగి నోటితో తీస్తున్నాడు. అది కూడా తీశాక నా వయసుకి ఉన్న ఓ పక్క చిన్న బైట్ ఇచ్చాడు. తలపైన ఒక్కటేసి ఎందుకురా కొరుకుతున్నావు అని అడిగాను. నన్ను పట్టించుకోకుండా ఇంకోసారి బయటిచ్చి వాడి మీసాల గరుకుతనం నా బెల్లీకి రంజింపజేశాడు. తన్మయత్వంతో నా కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే నన్ను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. పాదాల వరకు ఉన్న చీరని కొద్దిగా పైకి లాగి యాంకిల్ చైన్ కూడా తీసేస్తూ, ముందే చెప్పా, దిష్టి చుక్క బుగ్గకి మాత్రమే కాదు నడుమికి కూడా పెట్టమని. అస్సలు కేర్ చేయవు కదా నా మాట, అందుకే పర్మనెంట్గా పెట్టేశాను అన్నాడు వాడు. ఇంతలా ఎవరైనా పెడతారా అని అడిగాను నేను మందలించినట్టు. ఎవడి గురించో నాకెందుకే, నా పెళ్ళానికి నేను ఇలానే పెడతాను, నా ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది అని అంటూ యాంకిల్ చైన్స్ తీసి పక్కన పెడుతున్నాడు. వీడి గురించి తెలిసి కూడా ఇంకా ప్రశ్నించడం వృధా అనిపించింది నాకు. కాళ్ల పట్టీలు తీసిన తర్వాత వాడి స్పర్శ దూరమైంది నాకు. ఎందుకా అని అప్పటి వరకు మూసి ఉంచిన కళ్ళు తెరిచాను. వాడి చేతికి ఉన్న వాచ్ తీసి పక్కన పెట్టి వస్తున్నాడు నా వైపుకి. వీడిలా ఎందుకు ఊరిస్తున్నాడో తెలియట్లేదు నాకు. స్మూత్గా హ్యాండిల్ చేయమంటే స్లోగా కంటిన్యూ చేస్తున్నాడు. షర్ట్ తీసి విండో దగ్గరకు వెళ్ళి డోర్స్ ఓపెన్ చేశాడు. నిన్న పౌర్ణమి, ఈరోజు కూడా అంతే పండు వెన్నెల ఉంది. నా సింహం ముందే అరేంజ్ చేయించాడు. విండోకి ఎదురుగా బెడ్ ఉండేలా. డోర్స్ ఓపెన్ చేయగానే చల్లని వెన్నెల బెడ్ని ఆక్రమించుకుంది. బాల్కనీ డోర్స్ కూడా ఓపెన్ చేశాడు. ఫుల్గా బాల్కనీ అంతా నిండి ఉన్న పూల మొక్కలు నవ్వుతూ నాకు గుడ్ లక్ చెప్తున్నట్టుగా అనిపించింది. వాడి గమ్యం మళ్ళీ నేనే అయ్యాను. వస్తున్నాడు నా వైపుకి. ఎవరైనా చూస్తారేమో అన్నాను బాల్కనీ వైపు చూసి. అంత ధైర్యం ఎవ్వడూ చెయ్యడు అని అంటూ బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశాడు. మసక చికటి అని అనలేను, ఎందుకంటే నిండుగా ఉన్న చంద్రుడు మాకు వెలుగుని ప్రసాదించాడు. 2 అడుగుల్లో నా దగ్గరకు చేరుకున్న నందు నా పైకి వాలిపోయాడు. ఎందుకు అలా అనాలనిపించిందో నాకే తెలియదు. బావా అని పిలిచాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి, ఇప్పుడు నువ్వేదో అన్నావు అన్నాడు స్ట్రేంజ్గా. బావా అన్నాను నార్మల్గా. వెంటనే లేచి కూర్చున్నాడు. ఏమైంది అన్నాను నేను కూడా లేస్తూ. ఇన్ని రోజులకి ముహూర్తం పెట్టుకున్నావా నన్ను బావా అని పిలవడానికి? ఒకవేళ అదే అయి ఉంటే ముందే చెప్పచ్చుగా, ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు చిన్న స్మైల్తో. నాకు అప్పుడే అర్థమైంది నా బావగాడు నా చేత బావా అని పిలిపించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డాడో. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను అడుగుతూనే ఉన్నాడు బావా అని పిలవమని. నాకే ఎప్పుడూ అలా పిలవాలి అని అనిపించక పిలవలేదు. ఈరోజు పిలిచాను ఫైనల్గా. నా చీక్స్ పట్టుకొని, రోజు పిలుస్తావా అని అడిగాడు. నేను కాసేపు ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి, మూడున్నప్పుడు అన్నాను. నీకు మూడ్ నేను రప్పిస్తాను కదా అని అంటూ నన్ను వెనక్కి నెట్టాడు. అలాగే ముందుకు వంగి నా మెడను స్పృశించాడు. అక్కడ నుండి లిప్స్ వైపుకు వస్తుంటే వాడి ఫేస్ పట్టుకొని ఆపాను నేను. చూశాడు నా వైపు. అప్పుడే కిడ్స్ ఎందుకురా, టైం తీసుకుందాం అని అన్నాను. కుదరదు అన్నాడు వెంటనే. ఏ అన్నాను ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ. యార్ నాట్ ఏ కిడ్ సీత, యార్ 24, దిస్ ఈజ్ ద రైట్ టైం టు హ్యావ్ కిడ్స్ అన్నాడు. వాడి మాటలకి మంత్రం వేసినట్టు మళ్ళీ మాట్లాడలేదు నేను. సీతు అని పిలిచాడు ప్రేమగా, ఏదో ఆలోచిస్తున్న నన్ను చూసి. తల పైకెత్తి చూశాను వాడి వైపు. చాలా హోప్స్ పెట్టుకున్నానే ఈరోజు ఈ క్షణం కోసం, నన్ను డిసప్పాయింట్ చేయకు అన్నాడు నెమ్మదిగా. ఆ ఒక్క మాటతో గట్టిగా హత్తుకున్నాను వాడిని. వాడు ఏమైనా తక్కువ, అంతకంటే గట్టిగా వాటేసుకున్నాడు నన్ను. పులి పంజా, సింహం వేట అనే పదాలు కూడా చిన్నపోతాయి వాడి ముందు.
గాలి కూడా చొరబడే సాహసం చేయదు మా మధ్యకు. ఎక్కడ గాలికే ఊపిరి ఆడకపోతుందో అని. అప్పుడప్పుడు మైరా అంటుండేది, నీ సింహాన్ని నువ్వు తప్ప మరెవ్వరూ భరించలేరు అని. ఎంత వాడి కౌగిలి తట్టుకోవాలి? అయినా నాకు కూడా అంత స్టామినా లేదు. లీవ్ మీ అంటే చూపులతో చంపేస్తాడు. అందుకే వాడి వేలోనే వెళ్ళాను. నందు అని పిలిచాను. అన్నాడు వదలకుండానే. కిస్ మీ అన్నాను. వెంటనే పట్టు సడలింది. అన్నాను కానీ నాకే ధైర్యం సరిపోవట్లేదు వాడిని ముద్దు పెట్టుకోవడానికి. తల వంచి నేను తెగ ఎదురు చూశాను వాడి తెగువ చూడాలని. అదిరేటి నా పెదవుల్ని వాడు బతిమాలుకున్నాడు నా మదిలోని మాటేదని. సమాధానంగా నా హెడ్ వాడికి అణకువగా పెట్టాను. ప్రేమగా జత కలిపాడు. నా మునివేళ్ళు వాడి జుట్టులోకి పోగా నాకు తెలియనే లేదు ఎప్పుడు వాడి ఎదపై వాలిపోయాను. 10 నిమిషాలకి వదిలి చూస్తున్నాడు నన్ను ఆర్తిగా. మైకంలో ఉన్న నేను చేతులు చాచాను. ఈ దేహం నీదే అన్నట్టు. గోదారల్లే నాలో పొంగే అంతేలేని భావాలకు కారణమైన వాడికి ఇప్పటి నుండి నేను నీ వశం అని సెలవిచ్చుకున్నాను. నా భావాలకు ప్రతీకగా బ్లౌజ్కి పెట్టిన పిన్ తీసేశాడు. నా పైట జారడం నాకు తెలుస్తోంది. నన్ను ఒక అద్భుతంగా చూస్తున్నాయి వాడి కళ్ళు. జారే బయటకి తూలే నా మాటకి తాపం పెంచింది నా రూపం వాడిలో. నా వయసుని పట్టుకున్నాయి వాడి మునివేళ్ళు. ఆ మైకంలో నా శ్వాసకి ఆశకి దాహం పెంచింది వాడి స్నేహం. గుర్తంటూ రానే రాదు ఈ లోకం. వాడు నా జత చేరితే మాయమయ్యే నాలో మౌనం. నా పైన వాలిన వాడు నుదుటిపైన ప్రేమతో మొదలైన ముద్దు పెదవులపై స్థానం మారుస్తూ గాఢత్వం పెంచింది ఇద్దరిలో. ఎప్పటికో వదిలాడు నా పెదవులు. వాడి చూపు ఎక్కడెక్కడో నన్ను తాకుతోంది. మళ్ళీ నా కళ్ళల్లోకి చూసి వెచ్చని ఊపిరి వదులుతూ షలై అని అడిగాడు. డోంట్ స్టాప్ నందు అంటిల్ ఐ బికేమ్ యూ అన్నాను. పర్మిషన్ ఇచ్చిన మరుక్షణం వాడు గమ్యాన్ని చేరాడు. నా హృదయాన్ని ఒక మధువనిగా మలచి నా తేనె పెదవులపై తుమ్మెదై వాలిపోయాడు. నా యవ్వనమే వాడి పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగేనుగా ఉయ్యాల. జడివానే వాడు నన్ను చేరుకున్న వేళ శృతి మించుతోంది దాహం మా ఇద్దరిలో. ఒక పానుపుపై పవళించాం. పరువం నావై మాపై కురిసిన వేళ, ముద్దు మురిపాలలో ఏడు తడిసిన వేళ, నా ఒడిలోన ఒక వేడి సెగరేగింది. ఆ సడిలోన ఒక తోడు ఎదకోరింది. నా లేత మధురాల సీమలో వాడి కలలు పండుతున్న వేళ, నా రాగబంధాల చాటులో పరువాలు పవళించాడు. సాంప్రదాయంగా కలిసిన నాకు ఒక్కటే ఆలోచన, ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగిన ఈ బంధం అని. నా నల్లని కాటుక కళ్ళు నందు తెల్లని దేహానికి దిష్టి చుక్కలు పెడుతున్నాయి అస్తవ్యస్తంగా. వాడి దేహాన్ని చేరిన దిష్టి చుక్క మళ్ళీ నన్నే చేరుతున్నాయి. దానికి కారణం పెళ్ళి అనే భావన కాబోలు. వాడి చర్యలు నాలో చిలిపి కోరికలు పెంచేదే కానీ నియంత్రించేది కాదు. వాడికి నన్ను విడివడే ఉద్దేశమే లేదు. నాకు విడిపించుకోవాలి అనే ఆలోచన లేదు. తెల్లవారుతుండగా నా పక్కన చేరాడు. అలసిన ఇద్దరి తనువులు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య సంభాషణ. ఊపిరి నీదేగా అని వాడంటే, ప్రాణమే నీవుగా అని నేనంటున్నాను. చీకటిని తరిమి కొడుతూ వెలుతురు గదిలోకి ప్రవేశించింది. ఎప్పుడు వాడిలోకి ఒదిగిపోయే నేను ఇప్పుడు తారుమారయ్యింది. నా ఎదపై తలవాల్చుకున్నాడు నన్ను చుట్టుకొని. నా చిరుస్వేదాన్ని ఆస్వాదిస్తూ మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అదేనండి నిద్ర. బావగడికి ఇప్పుడు నిద్రాదేవత పూనింది. గుడికి వెళ్ళాలి అని ముందే చెప్పారు. నేను లేపడానికి ప్రయత్నిస్తుంటే అవుతేనే కదా శ్రీవారు నన్నంత గట్టిగా పొదిగి పట్టుకున్నారు. నేను లేస్తే వాడు కూడా లేస్తాడు. అసలే నైట్ అవుట్, లేవబుద్ధి కాలేదు. అందుకే నేను కూడా వాడికి తోడుగా కళ్ళు మూసేశాను. కాసేపటికి డోర్ నాక్ చేస్తున్న సౌండ్. కళ్ళు తెరిచి చూశాను. నన్నే చూస్తూ నా చెంపపైన చెయ్యి పెట్టాడు నందు. నాకేమో సిగ్గాయ. వెంటనే కళ్ళు దించేసి సింహంలోకి ఒదిగిపోయాను. నా బుగ్గని స్పృశిస్తూ థ్యాంక్స్ ఫర్ ఎస్టర్డే అన్నాడు. నా చెంపపైన వాడి చేతిని ముద్దాడి గుడ్ మార్నింగ్ అని విష్ చేశాను. డోర్ నాకింగ్ సౌండ్ ఇంకా ఆగలేదు. నేను లేవబోతే నన్ను ఆపేశాడు. ఎందుకు అన్నట్టు చూశాను నేను. నేను వెళ్తాను. నిన్నిలా చూశారంటే ఆ గ్యాంగ్ లైఫ్ లాంగ్ నేను ఏడిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను వాళ్ళ మీద సీరియస్ అవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అవసరమా
నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని బావగాడే వెళ్ళాడు డోర్ ఓపెన్ చేయడానికి. నేను వెంటనే బాల్కనీలోకి దూరేశాను. నిన్న నైట్ పూల మొక్కలు నాకు బాగా నచ్చాయి మరి. అందులోకి గుడ్ లక్ అని విష్ చేశాయి కూడా కదా. మరి నేను థ్యాంక్స్ చెప్పొద్దా? అందుకే వాటితో మాట్లాడడానికి వెళ్ళాను. కాసేపు వాటితో కబుర్లాడి పైకి లేచాను. అక్కడక్కడ మంచు, దూరంగా కనిపిస్తున్న కొండలు బాగా నచ్చింది. ఎంతైనా నందుగడి టేస్ట్ సూపర్. ఎప్పుడో చెప్పాను ఇలాంటి ఒక ప్లేస్లో చిన్న ఇల్లు కట్టుకుందామని. కానీ ఒక పెద్ద మ్యాన్షన్ కట్టించి నా పేరు మీద పెట్టించేశాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు వాడు నన్ను అంతలా ఎలా లవ్ చేయగలుగుతున్నాడో. చాలా అవాయిడ్ చేశాను వాడిని. కానీ నన్ను ప్రేమ అనే పదానికి మించి ప్రేమించాడు. మరి నేనేమి ఇవ్వగలను వాడు కోరుకున్న మరో చిన్న ప్రాణానికి మించి? అందుకే రాత్రి వాడిలో కరిగిపోయాను. అనంతమైన ఆలోచనల నుండి తేరుకొని తల తిప్పి పక్కకు చూశాను. నా 2 చేతులు నోటిపైన వేసుకొని కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాను ఆ దృశ్యాన్ని. ఓరి దేవుడా! ఇదెక్కడి గోలరా బాబు! మైరాని గోడకు లాక్ చేసిన కిషాంత్ తన లిప్ కూడా లాక్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారా? కానీ రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనిపిస్తారు కదా అని ఆలోచిస్తూ ఒక ఆలోచన రాగానే మా రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చి వాళ్ళని నా కెమెరాలో బంధించాను. ఇది నా టెక్నిక్ కాదు సుమి, నా మరిది గారిది. ఒకసారి నేను నందు ముద్దు పెట్టుకుంటుంటే ఫోటో తీసి బెదిరించాడు మమ్మల్ని. మామూలుగా ఎవరైనా అయితే వాళ్ళకి అదే చివరి రోజు అయి ఉండేది. కానీ నా సింహం ఈ ప్రపంచంలో ఇద్దరికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకటి నేనే, అందులో డౌట్ లేదు. రెండోది మాత్రం కిషాంత్. నందుకి కిషాంత్ సొంత తమ్ముడు కాదు. నందు కోరిక మేరకు తనని అడాప్ట్ చేసి పెంచుకుంటున్నారు అత్తయ్య మావయ్య. ఓన్లే అవన్నీ తర్వాత తీరిగ్గా చెప్తాను. ముందు మనం ప్రజెంట్కి వచ్చేద్దాం. అందుకే వాడికి ఇది చూపించి నాకు కావాల్సిన పనులు చేయించుకుంటాను. హహహ, టిట్ ఫర్ ట్యాచ్ మామూలుగా ఉండదు మరి సితారతో. లోకాన్ని మర్చిపోయి మరీ ముద్దు పెట్టుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతున్న నాకు ఎవరో చేతులు చుట్టుకొని గట్టిగా బిగించారు వెనక నుండి. ఎవరు అని అడగనవసరం లేదులే, అది నా సింహమే. నవ్వుతున్న నన్ను చూసి నా బుగ్గల్లో పడిన సొట్టని ముద్దాడుతూ, ఎందుకే అంత నవ్వొచ్చేస్తుంది నీకు? ఫ్రెష్ అవ్వమన్నాను కదా, తింగర్దానిలా ఒక్కదానివే నవ్వుతున్నావు అన్నాడు బావగాడు. నేను నవ్వాపుకొని, నీ తమ్ముడు ఎవరితోటైనా రొమాన్స్ చేస్తుండగా చూసావా అని అడిగాను. నా తలపైన ఒక్క మొట్టికాయ వేసి, ఏం మాట్లాడుతున్నావు? వాడు అమ్మాయిలకే ఆమెడు దూరంలో ఉంటాడు, మళ్ళీ రొమాన్స్ కూడానా అని పెద్ద హితబోధ చేశారు మా ఆయనగారు. నేను కళ్ళతోటే నవ్వుతూ, అచ్చా అబ్ దేఖో అన్నాను. నేను చూపించిన వైపుకు చూసి కళ్ళు పెద్దవి చేసి నోరు కూడా తెరిచి వదిలేశాడు. ఏమండోయ్ శ్రీవారు, ఇది చూసారా అన్నాను వెటకారంగా. ఇంకా తేరుకోలేదు పాపం. మరి నేను ఇక్కడికి వచ్చి 10 మినిట్స్ అవుతుంది. అంతకు ముందు ఎప్పటి నుండి ఉన్నారో వాళ్ళు అలాగా. అంత డీప్ కిస్ నా సింహమే ఎప్పుడూ నాకు ఇవ్వలేదు. అలాంటిది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకున్న కిషాంత్ బాబు కిస్సింగ్, అది కూడా మైరాని. నేను గమనించనే లేదు. నా సింహం కళ్ళు ఎర్రబడ్డాయి. నేను వద్దు నందు అని అందామనుకునే లోపే కిషాంత్ అని వాళ్ళ పైన అరిచి డిస్టర్బ్ చేసేశాడు. ఉలిక్కి పడ్డారు వాళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా. ఇప్పుడు వాళ్ళని ఏమంటాడా అని నాకు ఒకటే టెన్షన్. నాకు తెలుసు మీకు కూడా టెన్షన్గా ఉంది కదా. మరి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. బాయ్ బాయ్.